అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి 1 సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హేమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను అని అన్నాడు. అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహావేగంతో భూమి మీదికి దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది. ఏమీ, నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా? నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను అని మనసులో అనుకొంది. గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన శిరస్సు మీద ఉన్న జటాజుటములలో బంధించాడు. గంగాదేవి ఎంత ప్రయత్నించినను ఆ జటాజుటములలో నుండి బయటకు రాలేకపోయింది. ఆకాశము నుండి బయలుదేరిన గంగ భూమి మీదికి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకులపడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచిపెట్టాడు. శివుని జటాజుటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదికి 7 ప్రవాహములుగా ప్రవహించింది. ఆ 7 ప్రవాహములలో హ్లాదిని, పావని, నళిని అనే 3 నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వది ఆఖరుది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది. భగీరథుడు తన రథము మీద ముందు వెడుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశము నుండి భూమి మీదక ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు. ఆ గంగానది నురగలు కక్కుకుంటూ భూమి మీదికి దూకుతూ ఉంది. భూమి మీదికి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగాను, మరికొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకర టింకరగాను, కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది. ఆ గంగానది మొదట ఆకాశము నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదికి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయం అయ్యాయి. భగీరథుని వెంట గంగానది వెడుతుంటే గంగానది వెంట దేవతా గణములు అన్ని వెళుతున్నాయి. సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెళుతూ ఉంది. మార్గ మధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చిది. తన ఆశ్రమం వద్ద జహ్ను మహారుషి యాగము చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమమును ముంచివేసింది. అది చూచిన జహ్ను మహారుషికి కోపం వచ్చింది.
గంగానది గర్వము అణచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేశాడు. ఇది చూచి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. భాగీరథుడు, దేవతా గణములు అందరూ జహ్ను మహారుషిని పూజించి గంగను విడువమని వేడుకున్నారు. వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవుల నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికి జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి. గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది. సగరపుత్రులకు మోక్షము కలిగించాడినికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకుని వెళ్ళాడు. గంగ సగరపుత్రుల భస్మరాశులు మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగాజలములలో మునిగి సగరపుత్రులు అందరూ వారి వారి పాపములు నశించి స్వర్గలోకము చేరుకున్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.